చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఆ 2 నగరాల భవిష్యత్తుని అయోమయం చేస్తున్నారు. జగను మచిలీపట్నం దాకా కలపమని అడగడంలో తప్పులేదు. నేను దాన్ని తప్పుపట్టను. కానీ ఆ పేరు తప్పు అంటున్నా. నెంబర్ 1. కానీ ఒకటిసారి ఇక్కడ అమరావతి పేరుతో లాక్ చేసినట్టు అయిందా ఇప్పుడు ఈ బిల్లు పెట్టి? ఇక రేపొద్దున పోదండి. ఇప్పుడు ఇదివరకు అమరావతిని ఎవడన్నా పిక్కుపోయాడేంది? ఎవడు పిక్కుపోలేడు. నేను అనేది ఓకే, ఇప్పుడు అక్కడ స్థలాల్లో బిల్డింగ్లలో ఆ స్థానాన్ని ఎవరో కదిలించారు, కానీ పేరు వేరే వాళ్ళు మార్చే అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు చట్టబద్ధత చేశారా? భవిష్యత్తులో ఇప్పుడు సంబంధం లేదు. పేరు మార్చుకుంటామంటే ఇప్పుడు కేరళం అని మార్చుకోలేదు అసెంబ్లీ తీర్మానం చేసి. కాకపోతే ఒకటి, జగన్ కైతే వల్ల కాదు జీవితంలో అతనికి రాజకీయ పరిణామాలు రీత్యా. ఎందుకంటే ఈ అమరావతి అనే పేరు మార్చాలని జగన్ వల్ల కాదు. రేపు అసెంబ్లీ తీర్మానం చేసిన కేంద్రం ఒప్పుకోవాలి. ఈవెన్ కేరళ పేరు మార్చినప్పుడు కేరళం అని మార్చారు కదా మొన్ననే. అలాగే కొన్ని రాష్ట్రాల్లో పేర్లు మార్చినటువంటి సందర్భంలో మార్చిన ఎట్లాగా రాష్ట్రాలు ఆ మార్చినటువంటి సందర్భంలో కేంద్రం అప్రూవ్ చేయాలి. అంటే ఒకప్పుడు ఢిల్లీ అని ఉండేది, దాన్ని న్యూ ఢిల్లీగా మార్చారు. లేదు, దాంట్లో ఢిల్లీ ఇంద్రప్రస్థం అది కూడా అంటున్నారు, కానీ అది రాష్ట్రం పేరు. నగరం పేరు మార్పుకైతే కేంద్రం అవసరం ఏం లేదు. కానీ కేంద్రం నోటిఫై చేసుకోవాలి. అంటే ఇక్కడ నోట్ చేయాలి, నోట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అదే జరిగిందా? ఏది? ఇప్పుడు అమరావతిని అక్కడ జరిగింది ఏంటంటే వెరీ సింపుల్ అండి. మనం ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఉంటాయి కదా.